హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్ మనకి అఫీషియల్ సర్క్యులర్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో మనకి సెకండ్ సెమ్ రెగ్యులర్ అండ్ సప్లై, అలాగే సెకండ్ సెమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2020-22 బ్యాచెస్, సో వారికి సప్లిమెంటరీ కూడా మనకి కండక్ట్ అయితే చేస్తున్నారనమాట ఎగ్జామ్స్ అనేవి. ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లై, అలాగే ఫోర్త్ సెమిస్టర్ అడ్మిటెడ్ బ్యాచ్ 2020-22 సప్లిమెంటరీ కూడా మనకి కండక్ట్ చేస్తున్నారనమాట. అంటే కంప్లీట్ గా మనకి సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్ గానివ్వండి, సప్లిమెంటరీ ఇద్దరికైతే ఎగ్జామ్స్ అనేవి అఫీషియల్ సర్క్యులర్ అయితే వచ్చిందనమాట. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డేటు ఆల్రెడీ మనకి స్టార్ట్ చేశారు. సో ఈ వీడియో చేయడం కొంచెం లేట్ అయితే అయింది. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. మీరు కనుక ఇంకా అప్లికేషన్ ఫీ అనేది అలాగే రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయకపోతే మనకి డేట్ అనేది క్లియర్గా ఇచ్చారు. సో 19th వరకు, ఇదే మంత్ 19th వరకు అయితే ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 22nd వరకు అయితే ఉంది, మార్చి 22nd వరకు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, మార్చి 22nd లోపు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అలాగే చలన పేమెంట్ కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 22nd మార్చి 2025. అలాగే ఎగ్జామ్స్ వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి ఇదే మంత్ 25th నుంచి అలాగే నెక్స్ట్ మంత్ 6th వరకు అయితే టైం ఉందన్నమాట. ఆ టైంలో మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అలాగే మెయిన్ థియరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఏప్రిల్ 9th నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా? ఏప్రిల్ 9, 2025. సో సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఎట్ ఏ టైం అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ వితౌట్ పెనాల్టీ. సో మార్చి 3rd నుంచి మార్చ్ 15th వరకు అయితే టైం అయితే ఉంది. ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది వితౌట్ పెనాల్టీతో ఎన్రోల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మార్చి 15 తర్వాత ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ విత్ పెనాల్టీ 2000 అనేది మనకి ఫైన్ అయితే పడుతుంది. అలాగే పెనాల్టీ ప్లస్ అడిషనల్ పెనాల్టీ అంటే 2000 రూపీస్ ప్లస్ అడిషనల్ ఫీ 100 రూపీస్ పర్ డే. దాని తర్వాత కూడా మీరు లేట్గా రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రం 19 మార్చి 2025 నుంచి మార్చి 21 వరకు, సో 2000 ప్లస్ డేకి 100 రూపీస్ అనేది మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చి 22nd, అలాగే చలన పేమెంట్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 22nd. ఓకేనా? అలాగే డేట్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు, ఆల్రెడీ చెప్పినవి. అలాగే మనకి ఫీ పర్టికులర్స్ వచ్చేసి BA BCom వారికి సెమిస్టర్ ఓల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 1100 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఉంటుంది ఈచ్ సెమ్ కి. సో 55 రూపీస్ అనేది మీరు ఎక్స్ట్రా అనేది పే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ. అలాగే BSc కానివ్వండి, తర్వాత ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, అలాగే ఫుడ్ టెక్నాలజీ, బి వొకేషనల్, BCA, BBA, అలాగే BHMCT వీరికి వచ్చేసి 1200 రూపీస్ అనేది మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి, ప్లస్ 55 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ. ఓకేనా? ఇది మనకి అఫీషియల్ సర్క్యులర్ అప్డేట్ అనమాట. సో ఎవరైతే ఇంకా ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయలేదో విత్ రిజిస్ట్రేషన్ ఫీతో మీరు కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చాలానా లాస్ట్ డేట్, అలాగే క్లోజింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇదే మంత్ 22nd వరకు అయితే టైం ఉంది. ఖచ్చితంగా ఈ లోపే మీరు పే చేయాల్సి ఉంటుంది. వితౌట్ పెనాల్టీతో మనకి మార్చి 15th వరకు అయితే టైం ఉంది. ఖచ్చితంగా పే చేయండి. ఓకే.